ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యెషయా గ్రంథము 51:12 నేనే మిమ్మల్ని ఓదార్చేవాడను. ఆమేన్, హల్లెలూయా. అవును, దేవుడే మనల్ని ఓదార్చేవాడు. దేవుడే మనల్ని కృంగి ఉన్న మనల్ని లేవనెత్తేవాడు. దేవుడే మనకి బలము, దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకి నమ్మకున్న కోట. ఆయనే మనకి ఆయన ఎత్తైన కొండ ఉన్నాడు. చూడండి, దేవుడే మనల్ని ఓదార్చేవాడండి. దేవుడే మనల్ని విడిపించేవాడు. దేవుడే మనల్ని రక్షించేవాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేనే కదా అంటున్నాడు. అవును, నిజమే. మనుషులు ఏమీ మన దాకా రాలేదు, మన దాకా చేయలేదు. ఎందుకంటే ఎంత చేసిన మనుషులు లోకానికి సంబంధించిన వరకే కానీ పరలోకానికి సంబంధించిన పనులు ఎవ్వరూ చేయలేరన్నమాట. ఎంతమంది విరోధులు రాని, ఎంతమంది శత్రువులు రాని దేవుని నమ్ముకుంటే కనుక వారందరినీ అడ్డు తొలగించి దేవుడు కాపాడే దేవుడే అన్న. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ దరిచేదని దేవుడే కదా చెప్తున్నాడు. మరి అది అంత బలమైన దేవుడే మనకి తోడుగా ఉన్నాడు. అందుకే ఆ దేవుడు అంటున్నాడు, నేను మాత్రమే మిమ్మల్ని ఓదార్చేవాడను అంటున్నాడు. నిజమే, అంత బలమైన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మరి చూడండి, ఈరోజు నేను నమ్మకంగా, విశ్వాసంతో కదలక నిలబడి ఉన్నామంటే దేవుడు కాపాడుచున్నాడనే. దేవుడు కాపాడి ఉన్నాడు కాబట్టి మనము స్థిరంగా నిలబడి ఉన్నాము. అది గొప్ప వాక్యం. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. జ్ఞాపకం చేసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది 40 దినముల ఉపవాస ప్రార్థనలో 2వ దినము. అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థన సపోర్ట్ మాకు ఎంతో అవసరం, మీ ప్రార్థన సహాయము మాకెంతో అవసరము. ప్రార్థనలకు వెళ్దాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా నీకే వందనములు, దేవా నీకే స్తోత్రాలయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి నీవే, మా రక్షకుడు నీవే, మాతో ఉన్న దేవుడు నీవే నా పరమ తండ్రి యేసయ్య. మమ్మల్ని కాపాడువాడు, మమ్మల్ని ఆదరించే దేవుడు నీవే నా పరమ తండ్రి. నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి, నీవు మాత్రమే మమ్మల్ని ఓదార్చేవాడవు, నీవు మాత్రమే మమ్మల్ని బలపరిచే దేవుడవు, నీవు మాత్రమే మమ్మల్ని ఆదరణ కలిగించే దేవుడు, నీవు మాత్రమే మమ్మల్ని హత్తుకునే దేవుడవు, నీవు మాత్రమే నా పరమ తండ్రి. కృంగి ఉన్న మమ్మల్ని లేవనెత్తే దేవుడు నా పరమ తండ్రి. ఓ బలాఢ్యుడా నీకే వందనములు, ఓ బలమైన తండ్రి నీకే స్తోత్రములు. తండ్రి పరిశుద్ధాత్మదేవుడా నీకే వందనాలు చెల్లిస్తాం. నిన్న నేడు ఏకరీతికున్న తండ్రి మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా రాజు నీవు, మా రక్షకుడు నీవే నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అయ్యా మీరే తోడండి, ముందు నడిపించండి అయ్యా. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య, జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు కూడా నా పరమ తండ్రి మీరు తోడండి, ముందు నడిపించమని నా జనేడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.